హాయ్ అండి. వెల్కమ్ టు మేఘనా క్రియేషన్స్. ఇప్పుడు నేను చూపిస్తున్నది 1 to 2 ఇయర్స్ బేబీకి క్రాప్ టాప్, ఇంకా ఏమంటారు దాన్ని, లెహంగా, మిడ్డీ ఏదైనా అనుకోండి, అది డిజైన్ చేస్తున్నాను అనమాట. చూసారా, ఆ ఫ్యాబ్రిక్ని 2 ఫోల్డింగ్స్ వేసుకున్నాను నేను. ఈ చివర ఎడ్జెస్ బాగున్నాయి, మిషన్ అంచులు అంటారు కదా, వచ్చాయి. అందుకని నేను 11 ఇంచెస్ హైట్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. చూడండి, విప్ చూపిస్తున్నాను ఇప్పుడు. 35 ఇంచెస్ ఉంది వెడల్పు అయితే, ఈ పొడవు అయితే 11 ఇంచెస్ ఉంది. అదిగోండి, అలా ఫోల్డింగ్ చేసుకొని చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకోవాలి. కింద స్కర్ట్ రెడీ అయిపోయింది. పైన నడుం కోసం వేస్తాం కదా బెల్ట్, అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. క్రాప్ టాప్ అంటారు కదా, అదండి, ఫుల్ లెంత్గా రాదు. కానీ ఇలాంటివి కాటన్ ఫ్యాబ్రిక్స్ అయినా కూడా నీట్గా డిజైన్ చేసుకుంటే చాలా ముద్దు ముద్దుగా బాగుంటాయి. అప్కమింగ్ వీడియోస్లో ఇవి సేల్కి పెడతాను నేను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. పైన నడుం బెల్ట్ వేస్తాం కదా, దానికోసం 4 ఇంచెస్ వెడల్పుతో తీసుకుంటున్నాను అనమాట. స్ట్రేట్గా ఇలా లైన్ గీసేసుకుంటున్నాను. 20 ఇంచెస్ తీసుకుంటున్నాను అనమాట. నడుము బెల్ట్ ఉంటుంది కదా, అది 20 ఇంచెస్ తీసుకొని అలా కట్ చేసేసుకుంటున్నాను. దాన్ని ఎలాస్టిక్ పెడతాను అనమాట దీనికి. కాబట్టి 1 to 2 ఇయర్స్ పిల్లలకి సరిపోతుంది. 20 ఇంచెస్కి తీసుకున్నాను. అంటే కొంచెం పిల్లలు బొద్దుగా ఉన్నారు, మరీ బొద్దుగా ఉన్నారు అనుకుంటే ఒక 22 ఇంచెస్ అలా తీసుకుంటే సరిపోద్ది. మ్యాక్సిమం 20 ఇంచెస్ అయితే సరిపోద్ది. ఎలాస్టిక్ కొంచెం సాగుతుంది కదా, అందుకని. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకుంటున్నాను దీన్ని. ఇప్పుడు స్కర్ట్ది అయిపోయింది. మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను చూడండి క్లియర్గా. 10 ఇంచెస్ ఉంది, అంటే 20 ఇంచెస్ మాట. 2 ఫోల్డింగ్స్ మీద ఉంది కదా అది, అందుకని. అది బెల్ట్ మాట. కింద అలా కుచ్చులు పెట్టుకొని మళ్ళీ మనం లెహంగాకి ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో అలా చేసుకోవడమే. ఇప్పుడు దీని కటింగ్ అయిపోయింది. ఇప్పుడు బాడీ పార్ట్ అంటే క్రాప్ టాప్ కటింగ్ చూద్దాం. 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఈ ఫ్యాబ్రిక్ని కూడా. చూడండి, ఇలా ఆపోజిట్లో ఉండాలన్నమాట. ఫోల్డింగ్స్ అంటే ఓపెన్స్ ఆపోజిట్లో ఉండాలి. పైనుంచి ఇలా 10 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. పైన బాడీ పార్ట్ హైట్ మాట అది. ఇటు కూడా 10 ఇంచెస్కి మార్క్ చేసుకొని స్ట్రేట్గా ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుంటున్నాను. దీన్ని నార్మల్ టాప్లా కాకుండా పైన స్ట్రిప్స్ వస్తాయి కదా, హ్యాండ్స్ రాకుండా, అలా స్టిచ్ చేస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా చూడండి, అర్థమవుతుంది. షోల్డరు 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఆర్మ్ హోల్ కూడా 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. బాడీ పార్టు 8 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. కింద వేస్ట్ పార్ట్కి 7.5 ఇంచెస్ పెట్టాను. దానికి అలా స్ట్రేట్గా లైన్ గీసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ షేప్ చేసుకోవాలి రౌండ్గా కొంచెం. షోల్డర్ దగ్గరే కొంచెం క్లియర్గా చూడండి. 2.5 ఇంచెస్ షోల్డర్ కోసం మెజర్ చేసుకున్నాను. 2 ఇంచెస్ ఇక్కడ నెక్ విడ్త్ కోసం ఉంచేసుకున్నాను అనమాట. 3 ఇంచెస్ నెక్ లెంత్ పెట్టుకున్నాను. ఈ నెక్ లెంత్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ లెంత్ వరకు స్ట్రేట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. చూసారా, మీకు ఈజీగా అర్థమైపోద్ది ఎలా అయితే. దాన్ని అలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర డ్రా చేసుకున్నది కూడా ఎలా ఉన్నదో అలా కట్ చేసేసుకోవాలి. ఆ లైన్ మీదే కట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు బాడీ పార్ట్ ఇదిగోండి, పైన స్ట్రిప్స్ వస్తాయి అన్నమాట. ఆ స్ట్రిప్స్ మీకు నేను ఇప్పుడు పెట్టి చూపిస్తాను. పైన మనం 3 ఇంచెస్ వరకు కట్ చేసుకున్నాం కదా, అదే 3 ఇంచెస్ పైన స్ట్రిప్స్ కోసం తీసుకోవాలి. చూడండి, 4 ఫోల్డింగ్స్ వేసుకుంటున్నాను. ఈ క్లాత్ని వేసుకొని 3 ఇంచెస్ ఏమో స్ట్రిప్స్ కోసం, 1/2 ఇంచు ఖర్చు కోసం, అంటే 3.5 ఇంచెస్ తీసుకోవాలి. మొత్తం 3.5 ఇంచెస్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇది కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు స్ట్రిప్స్ ఎలా వస్తాయో మీకు చూపిస్తాను, పెట్టి చూపిస్తాను. ఇదిగోండి,
అలా వస్తుందన్నమాట పైన క్రాప్ టాపు. లాస్ట్లో మీకు ఒక ఫోటో కూడా యాడ్ చేస్తాను నేను, ఎలా ఉందనేది మీకు ఒక ఐడియా వస్తుంది. చిన్న లేస్ లాంటిది ఏదైనా అటాచ్ చేసుకున్నామంటే చాలా క్యూట్గా ఉంటుంది డ్రెస్సు. చిన్నపిల్లలు ఇలాంటివి వేసుకుంటే చాలా ముద్దుగా ఉంటాయి కదా. కొంచెం క్లియర్గా చూస్తే మనకి ఇవి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. కొంచెం ఫ్యాబ్రిక్తోనే చాలా ముద్దు ముద్దుగా అనిపిస్తాయి. ఇది స్టిచ్చింగ్ అండి. లెహంగా అదే కింద చెప్పాను కదా మిడ్డీ, అది కట్ చేసిన 2 ఫ్యాబ్రిక్స్ని కలిపి ఇలా స్టిచ్ వేసేసుకుంటున్నాను నేను. 2 లేయర్స్గా మనం కట్ చేసుకున్నాం కదా, అది కలిపి ఇలా కుట్టు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అదిగోండి అలా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుని వెళ్ళిపోవాలి. చాలా క్యూట్గా ఉందండి డ్రెస్ స్టిచ్ అయిన తర్వాత. ఖచ్చితంగా మీలో ఎవరైనా బిగినర్స్ ఉంటే చూడండి, ఖచ్చితంగా వస్తుంది. నీట్గా ఒకసారి ట్రై చేయండి. చూసారా, ఇలా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మనం పైన పట్టీ కోసం తీసుకున్నాం కదా క్లాత్, ఆ ఫ్యాబ్రిక్ లెంత్కి వచ్చేంత వరకు మనం ఈ ఫ్యాబ్రిక్ని ఇవి ప్లీట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయిన తర్వాత ఈ పట్టీ కోసం తీసుకున్నాం కదా, అది అటు ఇటు కూడా ఫోల్డ్ చేసి నీట్గా అలా మడిచి కుట్టుకోవాలి. కుట్టుకున్న దాన్ని ఆ ప్లీట్స్ మీద పెట్టి, చూసారా ఇలా చూపిస్తున్నట్టుగా దానిపైన పెట్టి ఇలా ఓ స్టిచ్ వేసుకోవాలి. లాస్ట్ వరకు అలా ఒక స్టిచ్ కుర్చీల దగ్గర చూసుకుంటూ మళ్ళీ ముడతలు అవి లేకుండా నీట్గా చూసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇది కెమెరా కొంచెం సరిగ్గా పెట్టలేదు, నేనే చూసుకోలేదండి. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. చూసారా, అలా కరెక్ట్గా ఆ బెల్ట్కి సరిపోయేటట్టే మనం ప్లీట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకవైపు అయిపోయింది కదా, సేమ్ ఇదే క్లాత్ని ఫోల్డ్ చేసి మన లెహంగాకి ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోవడమే. చూపిస్తాను చూడండి ఇప్పుడు. అదిగోండి అలా ఒక చిన్న 1/2 ఇంచు లోపలికి మడిచి ఇలా పైన పెట్టుకొని దాని మీదే ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అదిగోండి ఆ ఖర్చు లోపలికి వెళ్ళిపోయేలాగా దాని పైన పెట్టుకొని మనం స్టిచ్ వేసుకోవాలి. దాని మీదే కుర్చీల దగ్గర అది చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి. అలా నీట్గా ఫినిషింగ్ చాలా బాగా వస్తుందండి. కొంచెం మనం నీట్గా చూసుకొని స్టిచ్ చేసుకుంటే చాలా ముద్దు ముద్దుగా అనిపిస్తుంది పిల్లలు వేసుకున్నాక. ఇప్పుడు దీనికి తగ్గట్టుగా మనం చూసుకొని ఎలాస్టిక్ పెట్టుకోవాలి దీని లోపలికి. ఇప్పుడు దీని స్టిచ్చింగ్ అయిపోయింది, ఎలాస్టిక్ పెట్టుకోవాలి దాని లోపలికి. అంతా ఒకసారి నీట్గా చేతులతో అలా రఫ్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు దాంట్లోకి ఎలాస్టిక్ ఎక్కించేసుకోవాలన్నమాట. నేను 19 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకున్నాను, 1 ఇంచ్ తగ్గించి అంతే. మరీ తగ్గించకండి, పిల్లలకి పట్టేసినట్టు అయిపోతుంది. ఆ లాస్ట్లో ఈ లాస్ట్లో ఒక స్టిచ్ వేసుకుంటున్నాను, అది జారిపోకుండా ఉంటుందని. ఇది వేసేసుకున్న తర్వాత అటు ఆ చివర ఈ చివర కలిపి కుట్టేసుకుంటే సరిపోతుంది అంతే. మిడిల్లో మళ్ళీ ఒక స్టిచ్ వేసుకుంటున్నాను అనమాట. ఎలాస్టిక్ అంతా ఎక్కిచ్చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. అలా మిడిల్లో ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత దీనికి నేను బార్డర్లో ఒక లేస్ అటాచ్ చేస్తున్నాను అనమాట, వైట్ కలర్ది, కొంచెం గ్రాండ్గా ఉంటుందని. మరీ ప్లెయిన్గా కాకుండా కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది కదా, అందుకు. క్లాత్ లేస్ మనకు దొరుకుతాయి కదా మ్యాచింగ్ సెంటర్లో, అది అవిమాట. అదిగోండి అలా బార్డర్ అంతా స్టిచ్ ఆ లేస్ స్టిచ్ చేసేస్తున్నాను.
ఎవరికైనా ఇంకా క్లియర్గా వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను కింద మిడ్డీ ఉంటుంది కదా, ఆ ఒక్క మిడ్డీదే తీసానమాట స్టిచ్చింగ్ వీడియో. క్రాప్ టాప్ది లెంత్ ఎక్కువైపోతుందని ఇంక తీయలేదు. మీకు లాస్ట్లో పిక్చర్ యాడ్ చేస్తాను నేను, ఎలా అనేది ఒక ఐడియా వస్తుంది. ఎవరికైనా దాని స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలంటే నాకు కామెంట్ చేయండి, షార్ట్స్లో అయినా అప్లోడ్ చేస్తాను. అంతేనండి. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే నా వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అంతేనండి. ఇంక ఈ వీడియో ఉంటాను. బాయ్.